హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైరా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మనం బేబీ ఆలూతో మంచిగా మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ టేస్ట్ అల్లాటప్ప ఆలులా కాకుండా ఆహా ఆలు అనిపించే విధంగా ఉంటుంది. పదండి, లేట్ చేయకుండా ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఈ విధంగా బేబీ ఆలు దొరుకుతుంది. ఇవి నీట్గా కడిగేసి తగినన్ని నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 1 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిన బంగాళదుంపల్ని కొంచెం చల్లారనివ్వండి. మిక్సీ జార్లో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 1/2 స్పూన్ సోంపు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈలోపు బంగాళదుంపలు చల్లారుతాయి. వాటిని నీట్గా పై పొట్టు తీసి పక్కన ఉంచుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలను వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయి. అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, కారప్పొడి, అలాగే కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేయండి. అలాగే తగినన్ని నీళ్లు కూడా పోసుకొని అంతా ఒకసారి కలిపేసి ఉడికించి పక్కన ఉంచుకున్న బేబీ ఆలు ఇందులో వేసేయండి. మీరు గ్రేవీ ఏ విధంగా ఇష్టపడతారో దానికి తగినట్లుగా నీళ్లు వేసుకోండి. అన్నట్టు మర్చిపోయానండి, కుక్కర్లో బేబీ ఆలు ఉడికించుకున్నప్పుడు 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో కాసేపు ఉడుకుతుంది కాబట్టి టోటల్గా సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బేబీ ఆలు కర్రీ రెడీ. వెంటనే వేడివేడిగా చపాతీ చేసుకొని ఈ కర్రీని టేస్ట్ చేసేద్దాము. ఈ కర్రీ చపాతీలోకే కాకుండా దోశ, జీరా రైస్, ఫ్రైడ్ రైస్ అటువంటి వాటితో కూడా మంచిగా ఉంటుంది. ఓసారి మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ అల్లాటప్ప ఆలు కాకుండా ఆహా ఆలు అనిపించే విధంగా మీకు నచ్చిందా లేదా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.